వైసీపీ ఫాలోవర్ గా, వైసీపీ వీర అభిమానిగా టీడీపీ జనసేనలపై అమానుషంగా దుర్భాషలాడిన బోరుగడ్డ అనిల్ ను కర్నూలు 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత జూలై నెలలో ఐటీడీపీ జిల్లా ఇన్ఛార్జ్ తిలక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 3 టౌన్ పోలీసులు విచారించనున్నారు. విచారణ నిమిత్తం 3 రోజుల పాటు 3 టౌన్ పోలీసుల కస్టడీలో బోరుగడ్డను ఉంచనున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. వైసీపీ హయాంలో జగన్ ఆదేశిస్తే టీడీపీ జనసేన నేతలను గంటలో లేపేస్తానని బోరుగడ్డ అనిల్ మాట్లాడిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో బోరుగడ్డ అనిల్ పై రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20కి పైగా కేసులున్నాయి. సోషల్ మీడియా వేదికగా గతంలో గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్ అని చెప్పేసి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక ఉన్మాదిని గతంలో మేము జూలై మంత్లో ఇదే 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో బోరుగడ్డ అనిల్ పైన సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ మరియు ఫేస్బుక్ వేదికగా ప్రస్తుతం ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని, అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, ప్రస్తుతం హోమ్ మినిస్టర్ అనిత గారిని చాలా దుర్భాషలాడుతూ చెప్పలేని పదాలతో ఎన్నో మాటలు సోషల్ మీడియా వేదికగా పెట్టిన బోరుగడ్డ అనిల్ పైన అయితే జూలై మంత్లో మేమైతే స్థానిక 3వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు అయితే ఫిర్యాదు చేయడమైంది. ఇప్పటికే ప్రస్తుతం ప్రభుత్వం మారిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఎవరైతే దుర్భాషలాడుతూ చాలా అసభ్యకర పదాలతో దుర్భాషలు ఆడుతున్నారో వాళ్ళందరిపైన కూడా ముఖ్యమంత్రి వర్యులు అయితే ఉక్కుపాదం అనేది మోపడం జరుగుతూ ఉంది. దాని విషయంలో భాగంగానే బోరుగడ్డ అనిల్ పైన గతంలోనే గుంటూరులో కేసు నమోదైన విషయంలో ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే కర్నూలు మేము ఇచ్చిన కేసు ఆధారంగా కర్నూలు పోలీస్ స్టేషన్లో కర్నూలు పోలీస్ వారు 3వ పట్టణ పోలీస్ వారు అయితే నిన్న రాత్రి పీటీ వారెంట్ పైన బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తిని కర్నూలు స్టేషన్కి అయితే తీసుకురావడం అయితే జరిగింది. తప్పకుండా ఇట్లాంటి వ్యక్తులకి కఠినమైన శిక్షలు వేస్తే రేపొద్దున రానున్న రోజుల్లో కూడా సోషల్ మీడియాలో ఏదైనా పెట్టాలన్నా కూడా ఒక భయం అనేది కలుగుతుందని చెప్పేసి దీని ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. గతంలో ఆయన పైన బిఎన్ఎస్ యాక్ట్ కింద 3 సెక్షన్లు అయితే పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ కూడా మా దగ్గర అయితే ఉంది, అది చూపిస్తాం. ఎఫ్ఐఆర్ చూపుతున్నా. మేము చేసిన ఫిర్యాదు మేరకైతే 3వ పట్టణ పోలీస్ స్టేషన్ వాళ్ళు సెక్షన్ 352, 353 బిఎన్ఎస్ యాక్ట్, ఐటీ యాక్ట్ కింద అయితే బోరుగడ్డ అనిల్ పైన అయితే సెక్షన్లు అయితే పెట్టి కేసు అయితే నమోదు చేయడం జరిగింది. నా పేరు తిలక్ అండి. నేను ఇక్కడ ఐటీడీపీ కర్నూలు సోషల్ మీడియా ఇన్ఛార్జ్.